నమస్తే, వెల్కమ్ టు పీపుల్ మీడియా పాయింట్. కొత్తగూడెంలో వినాయక చవితి సందర్భంగా లయన్స్ క్లబ్ కొత్తగూడెం అధ్యక్షుడు లగడపాటి రమేష్ ఆధ్వర్యంలో పర్యావరణ రహితమైన మట్టి గణేష్ ప్రతిమలను పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా పాల్గొని మట్టి గణపతి విగ్రహాలను భక్తులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. పర్యావరణ హితంగా గణేష్ నవరాత్రి పూజలు నిర్వహించుకోవాలని సూచించారు. కులాలు మతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి పండుగలు జరుపుకోవాలనే సాంప్రదాయం కొత్తగూడెం నియోజకవర్గంలో ఉందని తెలిపారు. వచ్చే నెల 6వ తారీఖున నియోజకవర్గం వ్యాప్తంగా గణేష్ నిమజ్జనం ఉంటుందని తెలిపారు. భక్తులు పత్రి, పూలు, స్వీట్స్ కొనుగోళ్లతో పట్టణంలో ఓవైపు వర్షం, మరోవైపు వినాయక చవితి సందడి వాతావరణం నెలకొంది. भाई सलाम अलैकुम भाई मट्टी है सर వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ రోజు నుంచి వినాయక చవితి పండగ ఈ రోజు జరుగుతుంది. ఈ రోజు నుంచి నవరాత్రులు కూడా జరుగుతాయి. 6వ తారీఖున నిమజ్జనం కార్యక్రమం మొత్తంగా ముఖ్యంగా మన నియోజకవర్గంలో అన్ని చోట్ల 6వ తారీఖు పెట్టుకున్నారు. ఈ వారం రోజుల పాటు 9 రోజుల పాటు జరిగేటువంటి వినాయక చవితి పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకునే అలవాటు మన అన్ని ప్రాంతాల్లో ఉంది. ఇక్కడ అన్ని మతాల వారు కూడా, ఎవరి మతం పండుగ అయినా ఇతర మతాల వాళ్ళందరూ కూడా దానిలో పాల్గొని సహకరించే మంచి సాంప్రదాయం కూడా ఇక్కడ ఉంది. ఆ క్రమంలో ఈ నిమజ్జనం వరకు జరిగేటువంటి వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలని శాంతియుతంగా, ప్రశాంతంగా జరుపుకోవాలని చెప్పి నేను ముఖ్యంగా యువకులు ఎక్కువగా పార్టిసిపేట్ అవుతా ఉంటారు. ఇళ్లలో జరుగుతుంటే జరుపుకుంటే రోడ్డు మీద అంతా యువకులు జరుపుతారు. వాళ్ళు అత్యుత్సాహానికి లోన్ కాకుండా జాగ్రత్తగా ఉండమని వారిని కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఎటువంటి అవాంఛనీయ ఘటన కూడా జరగకుండా ఉండే విధంగా కోరుతా ఉన్నాను. అలాగే నిమజ్జనం రోజు కూడా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. పోలీసులు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అన్ని రకాలుగా వాళ్ళు ఇచ్చించే సందర్భం అవుతున్నారు. ఆ విధంగా హైదరాబాద్ తర్వాత ఎక్కువగా నిమజ్జనం జరిగే ప్రాంతం ఏదైనా ఉందంటే కొత్తగూడెం. అంత ఎందుకంటే ఇది మల్టీ రిలీజియన్స్ ఉంటారు ఇక్కడ. అందరూ కూడా కాస్మోపాలిటన్ లాగా అందరూ ఉంటారు, అన్ని మతాలు ఉంటాయి. అందువల్ల సింగరేణి నేపథ్యంలో కాబట్టి అందరూ అన్నదమ్ముల్లాగా ఉండే ఈ సాంప్రదాయాన్ని ముందుకు కొనసాగించాలని కోరు. ఇవాళ ఇక్కడ మన రమేష్ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఇది కూడా ఒక మంచి సాంప్రదాయం. మట్టి విగ్రహాల వైపు మళ్ళాలి. అందరూ కూడా ఈ ప్లాస్టిక్ విసర్జన చేయాలి. తద్వారా పర్యావరణ సమతుల్యత, పర్యావరణం ప్రజల హితంగా ఉండే విధంగా
తీసుకోవటం ఇవన్నీ కూడా పాత్ర వహిస్తాయని తెలియజేస్తూ రమేష్ అభినందనలు తెలియజేస్తూ మరొకసారి ఈ వినాయక చవితి శుభ సందర్భాన మన నియోజకవర్గ ప్రజలందరూ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.